సోదరీ సోదరులారా, మన వాక్య పాఠం 1 తిమోతి 6వ అధ్యాయం 13వ వచనం నుండి పాఠం ప్రారంభిస్తాము. పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, దానికి నీవు పొందే బహుమానం నిత్యజీవార్థమైనది. తిమోతి, నీవు ఇందుకే దేవుని పిలుపు పొందావు. నీ ఒప్పుకోలు మంచిది, దానికి అనేక మంది సాక్షులున్నారు. తిమోతి, ఇది నా ఆజ్ఞ. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుట నేను ఆజ్ఞాపిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనాలి. శ్రోతలు గమనించారా? ఈ పత్రికను ముగిస్తూ పౌలు ఖండితంగా మాట్లాడడం గుర్తించారా? దేవుడు సమస్తమునకు జీవాధారకుడు. జీవాధారకుడు అంటే బతికించేవాడు అని అర్థం. దేవుడు జీవదాయకుడు, జీవప్రదాత. దేవుడు సృష్టికర్త. దేవుడు సజీవుడు. సమస్త శరీరాత్మలకు దేవుడు. జీవం అనే సృజనాత్మక వాస్తవానికి దేవుడే కర్త. అది ఇవ్వగలవాడు దేవుడొక్కడే. క్రీస్తు యేసు పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చాడు. ఏమిటి ఆ సాక్ష్యం? పిలాతు ప్రశ్నించాడు, యూదుల రాజువు నీవేనా? యేసు అన్నాడు, నీవన్నట్లే. యోహాను సువార్త 19వ అధ్యాయం 37-38 వచనాలలో ప్రభువు అన్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యమివ్వడానికే నేను పుట్టాను. ఇందునిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వింటాడు. యేసుక్రీస్తు తాను దేవుని కుమారుణ్ణని, రాజునని పొంతి పిలాతు ఎదుట ధైర్యముగా సాక్ష్యమిచ్చాడు. ఆ క్రీస్తు ఎదుట పౌలు తిమోతికి ఇది ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది విశ్వాస ప్రమాణం, తిమోతి యొక్క సేవా సాక్ష్యం. తిమోతి నిష్కళంకముగా అనింద్యముగా సేవ చెయ్యాలి. ఈ ఆజ్ఞను గైకొనాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు తిమోతి నిష్కళంకుడై అనింద్యుడై సేవ చెయ్యాలనేదే ఆజ్ఞ. యేసుక్రీస్తు రెండో రాకడ నిరీక్షణ పౌలు చేసే ప్రతి పనికి, చెప్పే ప్రతి మాటకు ప్రేరణ. 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడును అయిన సర్వాధిపతి యుక్తకాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుస్తాడు. కనపరిచేవాడు దేవుడు. ఆయన శ్రీమంతుడు, అనగా ఆశీర్వాద నిధి. ఆయన అద్వితీయుడు. ఆయన ఒక్కడే దేవుడు, మరో దేవుడు లేడు. ఆయన సర్వశక్తిమంతుడు, జీవాధిపతి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 136 కీర్తన 2-3 వచనాలు. ఆయన దేవదేవుడు, ప్రభువుల ప్రభువు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయన్ను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, దేవుడు ఆత్మ. ఆయన దురవగాహమైన తేజస్సులో ఉంటాడు. ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము ఆయనను సమీపించగలం. సోదరీ సోదరులారా, వింటున్నారా? తిమోతి అనేక మంది సాక్షుల ఎదుట తన సేవా దీక్షను వ్యక్తం చేశాడు. జట్టి లేక క్రీడాకారుడు పందెపు రంగంలో ప్రవేశించినప్పుడు 1,00,000 మంది ప్రేక్షకులు తనను గమనిస్తున్నారనే ఉద్రేకంతో నిండిపోతాడు. తాను గెలిస్తే వీరందరూ జేజేలు చెప్తారు. పౌలు మనసులో అదే దృశ్యం మెదలుతూ ఉంది. తిమోతి అనేక మంది సాక్షుల ఎదుట వ్యక్తం చేసిన ఒప్పుకోలు ఎంతో మంచిది. తిమోతి సేవలో గెలుపొందుతాడు, అనేకుల ప్రశంసలు పొందుతాడు. రోమా చక్రవర్తి క్రీడోత్సవాలలో స్వయంగా పాల్గొంటాడు. క్రీడాకారునికి ఇది ఉద్రేకభరితమైన అనుభవం. అలాగే తిమోతి ఒప్పుకోలు విషయంలో అతని పోరాటం ప్రభువైన యేసుక్రీస్తు ఆధ్వర్యంలోనే జరుగుతుంది.
ఆయన మెప్పు తిమోతికి ఎంతో అమూల్యమైనది. ఆయన ఎంత గొప్ప ప్రభువో! ఆయన మృత్యుంజయుడు, చచ్చిన వారిని బ్రతికించగల జీవప్రదాత. సమస్త జీవమునకు మూలం ఆయనే. యేసును అనుసరించేవారు దేవుని పిల్లలు. తమ స్థితికి తగినట్లు వారు నిష్కళంకులై జీవించాలి. పొంతి పిలాతు ఎదుట యేసు ఎంత ధైర్యంగా సాక్ష్యమిచ్చాడు, అలాగే మనం కూడా నిర్భయంగా లోకంలో మంచి సాక్షులమై బ్రతకాలి. పౌలు కూడా తన ప్రభువైన యేసులాగే పరిపాలకుల ఎదుట, అధిపతుల ఎదుట సాక్ష్యమిచ్చాడు. తిమోతి కూడా అదే బాటలో నడవాలి. దేనికి ఎవరికీ భయపడకూడదు. యేసు హతసాక్షి కాడు. హతసాక్షులకు ప్రభువు, వారి కొరకై ప్రాణం పెట్టిన రక్షకుడు. అనేక మంది సాక్షులకు ఆయనే నమ్మకమైన సత్యసాక్షి. దైవజనుడా తిమోతి, నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ ప్రభువైన యేసు నీతో ఉన్నాడు. మంచి పోరాటం పోరాడాలి. దగ్గరి దోవలు వెతకకు. నియమప్రకారం పోరాడని వారికి కిరీటం దొరకదు. తిమోతి, నీ యజమాని ప్రభువు త్వరలో ప్రత్యక్షమై నీకు గొప్ప బహుమానమిస్తాడు. పోరాడు. నీకు నాలాగే నీతి కిరీటం లభిస్తుంది. నీ ప్రభువు నీతిగల న్యాయాధిపతి. ఆయన సర్వాధిపతి, అనగా సర్వాధికారము గలవాడు. ఆయన ఆనందమయుడు. ఆనందం మనకిచ్చేవాడు. మనం ఆయన సృష్టి. ఆయన విమోచించిన ప్రజలం. త్వరలోనే యుక్తకాలమందు ఆ ప్రత్యక్షత వైభవాన్ని మనకు కనపరచబోతున్నాడు. ఆయన సదాకాలం సజీవుడు, నిత్యత్వంలో సజీవుడు. ఆయన అమరత్వము గల ప్రభువు. సమీపింపరాని తేజస్సు ఆయనను ఆవరించి ఉన్నది. ఆ మహా తేజస్సులో మనుషులెవరూ ఆయనను చూడలేరు. ఆయన అదృశ్యుడు. ఆయన మహిమా ప్రకాశము ఉన్నది ఉన్నట్లు ఎవరు చూడగలరు? అలాంటి దేవుని ఎదుట ఆయన ప్రత్యక్షమై వచ్చి మనకు సన్మానం చేయబోతున్నాడు. మనమెంత ధన్యులం! పౌలు ఈ మాటలంటూ ఉద్రేక పారవస్యంలో ఆయనకు ఘనత, శాశ్వత ప్రభావము కలుగునుగాక, ఆమేన్ అన్నాడు. మనం కూడా పౌలుతో కలిసి అవును, ఆమేన్ అని చెబుదాము. దేవునికి స్తోత్రం. శ్రోతలు, ఇప్పుడు మనం 1 తిమోతి 6వ అధ్యాయం 17 నుండి 21వ వచనం వరకు పౌలు చిట్టచివరి సందేశం వింటాము. పౌలు జీవిత యాత్ర ఈ లోకంలో ముగింపునకు వస్తున్నది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళముగా దయచేసే దేవునియందే నమ్మిక ఉంచాలని ఆజ్ఞాపించు. ఇహమందు ధనవంతులు అనగానే మనకు ధనవంతుడు లాజరు కథ జ్ఞాపకమొస్తుంది. ఇహలోక ధనం అస్థిరమైనది. అస్థిరమైన దాన్ని నమ్మకూడదు. దేవునియందే, జీవము గల దేవునియందే నమ్మిక ఉంచాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలోని ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు. 25వ వచనంలో అబ్రాహాము ధనవంతునితో అన్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా నీకిష్టమైనట్లు సుఖం అనుభవించావు. అవును, అతడు అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచాడు గాని జీవము గల దేవునియందు విశ్వాసముంచినవాడు కాడు. అతడు గర్విష్టి, అహంభావుకుడు, స్వాతిశయం గలవాడు. అదే అతని నాశనానికి కారణమైంది. దేవునియందు విశ్వసించిన వారికి ఆయన ధారాళంగా దయచేస్తాడు. మనం సుఖంగా బతకడానికి కావలసిందల్లా ఇస్తాడు. ధారాళంగా ఇస్తాడు. ఇచ్చేవాడు దేవుడు. దేవుడు ఇచ్చిన దాన్ని కాదు, దాన్ని ఇచ్చిన దేవునియందు విశ్వసించాలి. వస్తువాహనాలు అస్థిరమైనవి, అశాశ్వతమైనవి. ఇచ్చే దేవుడు సదాకాలం జీవించేవాడు. శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతివరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడైన తండ్రి వద్ద నుండి వస్తుంది. ఆయన యందు ఏ చంచలత్వమైనా, గమనాగమనముల వల్ల కలిగే ఏ ఛాయ అయినా లేదు. 18-19 వచనాలు.
వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకుంటూ మేలు చేసేవారు, సత్క్రియలు అనే ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిభాగమిచ్చేవారు అయి ఉండాలని వారికి ఆజ్ఞాపించు. సత్క్రియాధనం మనం సంపాదించుకోవాలి. దాతృత్వంలో వర్ధిల్లాలి. హెబ్రీ పత్రిక 13:5 ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. భయపడకండి, ప్రభువే మీకు సహాయకుడు. 16 ఉపకారము ధర్మము చేయ మరచిపోకండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. రాబోయే కాలానికి మంచి పునాది ఇప్పుడే వేసుకోవాలి. సత్క్రియాధనమే మంచి పునాది. పునాది ఎంతో ముఖ్యమైనది. ఇది మంచి పెట్టుబడి. దేవుని కోసం, ఆయన సంఘం కోసం పెట్టుబడి పెట్టిన ధనం బలమైన పునాది. రాబోయే నిత్యత్వానికి ఇది మంచి పెట్టుబడి. ఇప్పుడున్న ఆకాశము, భూమి, భక్తిహీనుల తీర్పు, నాశనము కలిగే దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఈ విధంగా ధనవంతులు వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి. 20 ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకు దూరంగా ఉండు. తిమోతి ఎంతో జాగ్రత్తగా తనకు అప్పగించబడిన దాన్ని కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. తనకున్న విశ్వాసాన్ని పెంచుకోవాలి, పెంపొందించుకోవాలి. తనకు సంక్రమించింది తన తరువాతి తరానికి అప్పగించాలి. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. అలాగే ఆధ్యాత్మికంగా పౌలు దుప్పటి తిమోతి మీద పడింది. దుప్పటి ఆధ్యాత్మిక అధికారాన్ని సూచిస్తుంది. వట్టి మాటలు, అపవిత్రమైన మాటలు ఇవి అర్థం లేని కబుర్లు. ధర్మశాస్త్రము, పునరుత్థానము అనే అంశాలను గురించిన విపరీత తర్కవాదముల జోలికి పోవద్దు. ఇది జ్ఞానమని చెబుతారు గాని అది అబద్ధం. క్రీస్తును గురించిన సత్యానికి భిన్నమైన వేదాంతమిది. యేసుక్రీస్తు యొక్క హితవాక్యములకు భిన్నమైన బోధలు. కొలసీ పత్రిక 2:8 మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం. 21 ఆ విషయములలో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాసము విషయము తప్పిపోయారు. కృప మీకు తోడై ఉండునుగాక. ఈ పౌలీయ ఆశీర్వాదంతో ఈ పత్రిక ముగిసింది. శ్రోతలు ఆలోచించండి. లోక సంబంధమైన శోధనలను గురించి పౌలు ఎంత మెళుకువ గలవాడో చూచారా? ధనవంతులు కాగోరేవారు కాదు, ఇప్పుడు ధనికులై ఉన్నవారిని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. భాగ్యవంతులారా, మీ ధనాన్ని చూచుకొని అతిశయించకండి. ఇహలోక ధనం మిమ్ములను దేవుని నుండి దూరం చేస్తుంది. జాగ్రత్త. మీ ధనదేవత మిమ్ములను నరకపాత్రులను చేస్తుంది. అశాశ్వతమైన ధనాన్ని నమ్మి మోసపోకండి. ధారాళంగా ఇచ్చే దేవుని యందు విశ్వాసముంచండి. దేవుడిచ్చే ఈవులు మనలను దేవుని వైపునకు ఆకర్షిస్తాయి. జ్యోతిర్మయుడైన దేవుడిచ్చే ఈవులు కూడా జ్యోతులై దేవుని కృపను గురించి సాక్ష్యమిస్తాయి. దేవుని ఈవులను అనుభవించేవారు వాటిని ఇతరులతో పంచుకొని వారిని కూడా సంతోషపెట్టాలి. దేవుని ఈవులు గలవారు దాతృత్వ కృపలో వర్ధిల్లే అవకాశముంది. దేవుని ఆశీర్వాదాలు గలవారు ఇవ్వటం అభ్యసించాలి. బిగబట్టడం అనే శరీరానుసారమైన మనస్సును ఎదిరించాలి. రాబడిలో ప్రథమ ఫలం ప్రభువుకిచ్చే మంచి అలవాటుతో పాటు ధారాళంగా ఇతరులకు ఇచ్చి సాయపడే మనస్సు మనకు అలవడుతుంది. నీవు ఇచ్చింది నీకు నష్టం కాదు, నిత్యత్వంలో అది నీకెంతో లాభం గడించి పెడుతుంది. రాబోయే జీవితానికి మంచి పునాది వేసుకునే జ్ఞానం గలవారై ధనికులు ధన్యులవుతారు. అసలైన వాస్తవ జీవితం మనకు నిత్యత్వంలోనే ఉంది. మనం చూస్తున్న ఈ భూమి ఆకాశాలు త్వరలోనే లయమైపోతాయి. ఇక్కడి మన త్యాగం పరలోకంలో మనకు నూరంతలు ఆధ్యాత్మిక లాభం గడించి పెడుతుంది.
ముగింపులో తిమోతికి పౌలు చక్కని మాటలు చెప్పాడు. తిమోతి, నీకు ఏది అప్పగించబడిందో దాన్ని జాగ్రత్తగా పదిలపరుచుకో, కాపాడుకో. నీకు అప్పగించబడిన ఉపదేశం విషయం జాగ్రత్త. ముందు జాగ్రత్త కలిగి అప్రమత్తంగా ఉండు. దొంగలున్నారు, జాగ్రత్త. శత్రువులు వచ్చి నీవు నిద్రపోతూ ఉండగా గురుగులను వెత్తిపోతారు. తిమోతికి అప్పగించబడింది అతని స్వంతం కాదు. నీవు దీన్ని పాడు చేసుకోకూడదు. దీన్ని నీకోసమే దాచిపెట్టుకోకూడదు. ఇతరులకు బోధించాలి. దీన్ని మార్చకూడదు. ఇచ్చిన వానికి లెక్క అప్పగించాలి. నీవు శిష్యుడవు మాత్రమే, యజమానివి కావు. నీవు నీ విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుతూ ఉండు. నీకు బంగారం అప్పగించబడింది, అది ప్రకాశించాలి. అదే మంచి బంగారాన్ని నీవు రాబోయే తరానికి అప్పగించాలి. దీనికి బదులు నీవు ఇంకేమి ఇచ్చినా చాలదు. నీవు అలా చేయకూడదు. అభివృద్ధి అంటే అది మార్పు కాదు, చేర్పు కాదు. విశ్వాసం అధిక విశ్వాసమవ్వాలి. అది పురోగతి. సత్య సిద్ధాంతం మారదు. అది ప్రాతిపదిక సత్యం. జ్ఞానమని చెప్పి విపరీత వితండవాదాలలో తలదూర్చవద్దు. అసలైన జ్ఞానం సువార్త. మేము జ్ఞానులమని కొందరు సువార్తకు భిన్నమైన బోధలు చేస్తున్నారు. వారిని పసికట్టాలి. మరో మాట, తిమోతికి అప్పగించబడిన సువార్త సత్యం విశ్వాస సంబంధమైనది. యూదాపత్రిక 3వ వచనంలో పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ పేర్కొనబడింది. దీని నిమిత్తం మనం పోరాడాలి. ఇది మనము కనిపెట్టింది కాదుగాని మనకు అప్పగించబడింది. తిమోతికి అప్పగించబడిన దానికి అతడు ధర్మకర్త, గృహ నిర్వాహకుడు. ఇది మట్టి కుండలో ఉంచబడిన మహిమైశ్వర్యం. దీనిని అత్యాసక్తితో కాపాడాలి, భద్రపరచాలి. ఇతరులతో పంచుకోవాలి. సేవాదీక్షను పెంచుకోవాలి. దొంగలు, శత్రువులు దీన్ని దోచుకోకుండా మనం దాన్ని దాచుకోవాలి. అపవిత్రమైన ఒట్టి మాటలు, విపరీత వాదాలు నిష్ప్రయోజనమై ఆధ్యాత్మిక అరిష్టానికి దారితీస్తాయి. దాన్ని నీవు కాపాడితే అది నిన్ను కాపాడుతుంది. కొందరి బోధలు బోధకుల జ్ఞాన ప్రదర్శన మాత్రమే. అది నకిలీ జ్ఞానం, కల్తీ జ్ఞానం. ఈ బోధలు ఎఫెసు సంఘంలో ముదిరి అదొక వేదాంతంగా రూపొందాయి. అది జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదం. అది దేవుని సత్యానికి వ్యతిరేకం. దేవుని సత్యాన్ని గురించిన అజ్ఞానం వారి మాటల్లో తేటగా ధ్వనిస్తున్నది. సంఘంలో కొందరు అట్టి వేదాంతాలకు ప్రభావితులయ్యారు. పరలోకానికి మేము దగ్గరిదోవ చూపుతాము రండి అంటున్నారు గాని వీరు దారి తప్పిన విశ్వాస భ్రష్టులు. సువార్తయందు తమకున్న విశ్వాసాన్ని ఈ తప్పుడు బోధలు పెడతోవ పట్టించాయి. అమాయకులెందరో మోసపోయారు. సంఘానికి తీరని నష్టం వాటిల్లింది. తిమోతి ఇప్పుడు ఎఫెసు సంఘ నాయకుడు. ఇలాంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించాలి. పౌలు అతనికి అవసరమైన ఎన్నో హెచ్చరికలిచ్చాడు. శ్రోతలు, క్రైస్తవ దాతృత్వాన్ని తేలికగా ఎంచకండి. వాస్తవమైన జీవమును సంపాదించుకునేటందుకు దాతృత్వంలో, దాతృత్వమనే కృపలో దేవుని బిడ్డలు ఎంతో ఎదగాలి. మానవుని ఆధ్యాత్మిక అక్కరలను ధనం తీర్చలేదు. బాహిరమైన ఆస్తిపాస్తులెన్ని ఉన్నా ఆత్మయందు దరిద్రుడివైతే నీకేం ప్రయోజనం? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు అన్నాడు, గొర్రెలకు జీవము కలగటానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. పరిశుద్ధాత్మ ద్వారా మనకు నిత్య జీవారంభం ఇక్కడే కలిగినా నిత్యత్వంలో మరీ సమృద్ధిగా ఆ జీవాన్ని అనుభవిస్తాము. ప్రియశ్రోతలారా, దేవుడు మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించాడు. సంచకరువు అంటే బయానా. రాబోయేదానికి ఇక్కడే బయానా ఇవ్వబడింది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, లోకంలో ఉండగానే పరలోక స్వాస్థ్యం కోసం పెట్టుబడి పెట్టేవారు అవివేకులు కారు, వారికి ఎంతో జ్ఞానం ఉంది. అట్టి వ్యక్తులకు, నాయకులకు ఈ పాఠం ఎంతో ప్రోత్సాహకరం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలోని హెచ్చరికతో నేటి బైబిలు ధ్యానాన్ని 1 తిమోతి పత్రికను ముగించగోరుతాము. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినేవాడే గాని ఐహిక విచారమును, ధనమోసమును ఆ వాక్యమును అణిచివేస్తాయి గనుక అతడు నిష్ఫలుడవుతాడు. జాగ్రత్త. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.